ఇది జరుగుద్దా నా వల్ల, నేను జీవితంలో ఈ కార్యం చూడగలనా, జీవితంలో ఈ ఆశీర్వాదం పొందుకోగలనా అని మనం ఆలోచన చేస్తాం కదా. అయితే మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే దేవుడు నా పట్ల ఖచ్చితంగా ఈ కార్యము చేస్తాడు, ప్రతికూల పరిస్థితులన్నీ నా దేవుడు నా పట్ల అనుకూలంగా మారుస్తాడు అన్న విశ్వాసం మనకు ఉండాలంటండి. ఇప్పుడు మనం అందరం కూడా ఏ పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాం, ప్రతికూల పరిస్థితులే కదా. ఏమన్నా ఒక క్షణం బాగుంది అని అనుకునేసరికి ఎప్పుడు ఏది వస్తుందో, ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా మారిపోతుందో అప్పుడే నవ్వుతాం, అప్పుడే ఏడుపు, అప్పుడే సంతోషం, అప్పుడే బాధ, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ నీ బాధలో, నీ కష్టములో నీకు ధైర్యము కావాలి అంటే కనుక దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉంటే, ఆయన మీద నమ్మకాన్ని కలిగి ఉంటే కనుక ఎంత మాత్రం ఆధారపడక్కర్లేదు. ఆయన్ని నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపడిన వారుగా లేదు. ఆయన్ని నమ్ముకున్న వారిని అంటే దేవుడిని తలగా ఉంచాడు కానీ తోకగా చేయలేదు.